శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి కలయికలో జరిగినటువంటి రాహు, శుక్రుడు, బుధుడు మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిలో కొద్దిగా స్థానచలనం జరిగింది. అది గత వారంలో వివరించడం జరిగింది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. మేష సంక్రమణం అనేది మే 13వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వచ్చేటప్పటికి వృషభంలో కొనసాగుతున్నది. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా నీచత్వం పొందినటువంటి కుజుడు ఈ యొక్క నెల మొత్తం కూడా తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా గోచరిస్తున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. కుజుడు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ శారీరక శ్రమ, మానసికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కుజుడు 1000 స్థానాల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించినప్పటికీ కూడా ఆ దుబారా ఖర్చును కొంచెం తగ్గించుకోవాలని చెప్పి భావిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని మార్పు చేర్పులు తీసుకోవాలి. డైట్ పరంగా కొన్ని మార్పు చేర్పులు తీసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీసుకునేటువంటి మార్పుల్లో ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఆయుర్వేదిక్, అలోపతి, చిట్కా వైద్యం వైపు ఇటువైపు తీసుకోవాలి. ఇటువంటి వైద్యాన్ని ఆరాధనలోకి తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆయుర్వేదం వైపు ఎక్కువగా మనస్సు మలటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారం చేసేటువంటి ప్రయత్నాల్లో కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి దైవం ఉంటుంది. మరియు అదేవిధంగా బంధువుల యొక్క సహాయం తీసుకొనైనా సరే ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాగున్నప్పటికీ కూడా శారీరక మానసికమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ఖర్చు పరంగా వస్తున్నటువంటి రాబడి సరిపోకపోవడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. 10 రూపాయలు ఎక్కువగా సంపాదించినప్పటికీ కూడా జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సానుకూలమైనటువంటి వాతావరణంలో ఉండాలి. అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే అనవసరమైనటువంటి వాదనలు చేసుకోవటం వల్ల నలుగురు ముందు చులకన అవ్వడం తప్ప ఇంకోటి ఉండదు జీవితంలో. కాబట్టి అలాంటి స్థితిలో జీవితాన్ని ఉంచుకోకూడదు అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడి యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేదు. ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో అది అష్టమంలో జరుగుతున్నది. ఆ యొక్క స్థితి ఇంకా అష్టమంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, కుటుంబ సంబంధితమైన విషయాల్లో, కుటుంబంలో చిన్న చిన్న సమస్యల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి 10 మందిలో ఎత్తి చూపే విధంగా కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలకి దూరంగా ఉండాలనుకుంటారు. మిమ్మల్ని కార్నర్ చేసేటువంటి వారికి మీరు ఎందుకు సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మిమ్మల్ని కార్నర్ చేసేసి మీరే తప్పు చేశారని చెప్పి చేసేటువంటి వారు రాజకీయంగాను మరియు అదేవిధంగా మిగతా విషయాల్లోనూ ఉద్యోగపరంగాను మిమ్మల్ని చేయనటువంటి తప్పును కూడా మిమ్మల్ని కార్నర్ చేసేటువంటి వారికి మీరు ఎందుకు సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు వస్తుందని చెప్పి నమ్ముతారు. ఆ యొక్క నమ్మకం మీదే మీరు గట్టిగా ఉంటారు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పి, ఎవరో ఏదో చేశారని చెప్పి చిన్న చిన్న మాటలకి భయపడిపోయేటువంటి పరిస్థితిలో మీరు ఉండరు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోయినప్పటికీ సమయానికి అన్నీ సమకూరుతాయి అని చెప్పేటువంటి నమ్మకంలో ఉండగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం, ఈ యొక్క వారం ముఖ్యంగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి రాబోతున్నాడు. మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. అది అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి నెలలో ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు
ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. కొద్ది కష్టపడి చదవాలి. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇటువంటి ఏవైతే విద్యల్లో ఉన్నటువంటి వారు, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, దుర్గాదేవిని పూజించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి.